ఆత్మ ఫలము గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని చెప్పేసి లాస్ట్ వీక్ కొద్దిగా మాట్లాడుకున్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం చివరి వరకు. 13వ వచనం నుండి గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం, 26వ వచనం దాకా. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకనికొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి ఎందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. రైట్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో ఆత్మ ఫలము అనే మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఎవరైనా మన మధ్యలో జూనియర్స్ కానీ లిటిల్స్ కానీ ఉంటే దయచేసి పక్క రూమ్లోకి వెళ్ళండి. మీకోసం జూనియర్ చర్చ్ అండ్ లిటిల్స్ రెండు నడుస్తూ ఉన్నాయి. బిలో 14 years ఎవరైనా సరే నీకు వాళ్ళని తీసుకెళ్ళమా. రైట్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మన వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. ఆత్మఫలము అనే పదాన్ని మనము ధ్యానం చేస్తాం. ఆత్మఫలము అనే మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫలము ఫలించడము అనే మాటని జనరల్గా మనకి చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటాం. మన కంఠస్థంగా ఈ మాట కూడా వచ్చి ఉంటుంది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం అని చెప్పేసి ఈ మాటల్ని గడగడగడుగు చెప్పేయగలం. కానీ పాయింట్ ఏంటంటే అసలు ఆత్మఫలం యొక్క అవసరము, ఆత్మఫలం అంటే అర్థం ఏంటో కొద్దిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఆత్మ ఫలము, పరిశుద్ధాత్మ ఫలము అనగా దీన్ని ఏమంటామంటే ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద ప్రొడ్యూస్ ఆఫ్ ద స్పిరిట్ అనండి ఒకసారి. ప్రొడ్యూస్ ఆఫ్ ద స్పిరిట్ అనగా ఆత్మ మనలో కలిగించే కార్యం వలన మనలో ఆ యొక్క ప్రొడ్యూస్ అనగా ప్రొడ్యూస్ అయ్యే ఫలము, లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే దీన్ని ఏమంటామంటే రిజల్టింగ్ డీడ్స్ ఆఫ్ ద స్పిరిట్ అంటాం. అనగా ఆ యొక్క ఆత్మ ఫలం వలన కలిగే ఫలితాలు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో గమనించిన ఒకసారి ఈ ఆత్మఫలాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా నేను ఫస్ట్ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఈ ఆత్మఫలం ఫలించే గ్రౌండ్ అది ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అనే సంగతిని మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మార్కు సువార్త 1వ అధ్యాయము 9 నుండి 11వ వచనం వరకు చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం నుండి చూడండి ఒకసారి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత
బాప్తిస్మము పొందెను. యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు నీళ్లలో నుండి ఒడ్డుకు వస్తూ ఉన్నప్పుడు ఆకాశము చీల్చబడుటయు అనండి ఒకసారి, ఆకాశము చీల్చబడుట అనండి ఒకసారి. ఓకే, ఆకాశము చీల్చబడుట, తర్వాత పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగి వచ్చుట చూశాం. అక్కడ చూశారు. అయితే పాయింట్ ఏంటంటే ఆకాశం చీల్చబడటం, పరిశుద్ధాత్మ పావురం వలె రావడం. సో ఇది డిపిక్షన్ అంటాం, చిత్రణ అనగా ఇది దర్శనం. అది రియల్గా పిక్చర్. ఆకాశం అని ఒక తెర ఉండి దాన్ని ఏమి చీల్చడం లాంటివి ఏమి ఉండవు, అలాంటిది సాధ్యం అవ్వదు. సో గమనించండి ఒకసారి, ఆకాశము చీల్చబడుట మరియు పరిశుద్ధాత్మ పావురం వలె అనుంది, కానీ పరిశుద్ధాత్మ పావురం కాదు. ఓకే, పావురాన్ని వర్షిప్ చేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ పావురం వలె అని రాస్తుంది. అనగా పావురానికి ఉన్నటువంటి కొన్ని యాట్రిబ్యూట్స్, ప్రత్యేకతలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం, వాటిలాగా అని అర్థం. అంతేకాకుండా లూకాసు వార్తలు ఏం రాస్తుందంటే పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె అని రాస్తుంది. మార్కు సువార్తలో ఆకాశము చీల్చబడుట, పరిశుద్ధాత్మ పావురము వలె అన్నది, కానీ పావురము అని కాదు. పరిశుద్ధాత్ముడు పావురం కాదు, పావురం పరిశుద్ధాత్ముడు కాదు. సో అర్థమవుతుందిగా నేను మాట్లాడేది. సో పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగి రావడం మనం చూస్తాం. అయితే ఫస్ట్ వర్డ్ గమనించండి ఒకసారి, పరిశుద్ధాత్ముడు పావురం వలె అనే పదాన్ని నోట్ చేసి పెట్టుకుందాం. తర్వాత మొట్టమొదటిసారి బైబిల్లో పావురము అనే పదము ఎక్కడ రాస్తుంది? పావురం అనే మాట, పావురము యొక్క పావురం వలె అనే మాటకి అర్థం ఏంటి? పావురము అనే మాట బైబిల్లో మనం ఫస్ట్ టైం ఎక్కడ చూస్తాం? జెనసిస్ నోవాహు దగ్గర చూస్తాం. చూడండి ఒకసారి, నోవాహు జలప్రలయం అప్పుడు నోవాహు ఆ యొక్క జలములు భూమి మీద ఉన్నాయో లేదో చెక్ చేయడం కోసం, ఆరిపోయాయో లేదో, జలములు ఇంకా ఉన్నాయో లేదో చూడడం కోసం ఆ యొక్క పావురాన్ని బయటికి పంపించాడు. నల్ల పావురం అని రాస్తుంది, టర్టిల్ డవ్ అంటాం. ఓకే, చూడండి ఒకసారి, బైబిల్లో మనం చదివేది బైబిల్ మన భాష కాదు, బైబిల్ భాష వేరే ఉంది. ఆ భాషలో బైబిల్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలా విషయాలు మిస్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తాను చూడండి ఒకసారి. టర్టిల్ డవ్, ఆ పావురాన్ని హీబ్రూ భాషలో ఏమంటారు తెలుసా? పావురాన్ని హీబ్రూ భాషలో ఏమంటారు తెలుసా? థోర్ అంటారు. థోర్ అనండి ఒకసారి కొంచెం గట్టిగా. థోర్ అంటే పావురము, నల్ల పావురము, టర్టిల్ డవ్ లేదా గువ్వ అని అర్థం. ఈ థోర్ అనే పదాన్ని, 2 అక్షరాల పదాన్ని రివర్స్ చేసామనుకోండి, ఆ పదాన్ని రివర్స్ చేస్తే ఏమవుతుందో తెలుసా? రూతు అవుతుంది. అనండి ఒకసారి, రూతు గ్రంథం. రూతు అనే మాటని రివర్స్ చేస్తే థోర్. థోర్ అనేది తోరా అనబడుతున్న దేవుని ధర్మశాస్త్రంలో మొదటి భాగం అన్నమాట. ఆ చివరి ఒక అక్షరం తీసేస్తే పావురం. అందుకే పరమగీతంలో ఏం రాసి ఉంటుందంటే, దేశంలో పావురపు స్వరము అనే మాట మనం వింటాం. దేశంలో పావురపు స్వరం వినపడడం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్ముడు, దేవుని వాక్యము, దేవుని వాక్యపు ఆత్మ యొక్క స్వరం వినపడుతూ ఉంటే, పరిశుద్ధాత్మ స్వరం వినపడుతూ ఉంటే దేశంలో పావురపు స్వరం వినపడుతుంది అని అర్థం. సో ఈ పదాన్ని హీబ్రూలో చదివితే మాత్రమే మనకు అర్థమవుతుంది. గమనించండి ఒకసారి. సో మొట్టమొదట మనం చూసాం, పరిశుద్ధాత్మ పావురం వలె యేసు ప్రభు మీదికి దిగి రావడం, ఆకాశం చీల్చబట్ట పావురం వలె ఆయన మీదికి రావడం మొదటి విషయం చూసాం. తర్వాత పావురం అనే మాట మొట్టమొదటిసారి ఎక్కడ రాస్తుంది అంటే ఆదికాండం 8వ అధ్యాయంలో రాస్తుంది. ఆదికాండం 8వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒకసారి. పావురం ఎలాగుందో ఒకసారి గమనించండి ఒకసారి. ఫస్ట్ టైం పావురం గురించినటువంటి మెన్షన్, దీన్నే ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అంటాం. బైబిల్ స్టడీలో వాక్యాన్ని ధ్యానించే పద్ధతుల్లో ఒక ముఖ్యమైనటువంటి పద్ధతి ఏంటంటే ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్. అనగా ఏదైనా ఒక పదం గురించి కానీ, ఏదైనా ఒక విషయం గురించి కానీ మొదటిసారి మెన్షన్ చేయబడ్డప్పుడు అక్కడ ఏవే విషయాలు రాసున్నాయో అది దాని చివరి వరకు కొనసాగుతాయి. ఓకే, దీన్నే ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అంటాం. అనగా చదవండి ఒకసారి, మొదటిసారి మెన్షన్ చేయబడ్డప్పుడు ఏమేమి ఉన్నాయో గమనించాలి. మరియు 8వ అధ్యాయం 8వ వచనం, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పో విడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉండినందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకనందున ఓడలో నుండి అతని యొద్దకు తిరిగి వచ్చెను. తర్వాత
అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని ఓడలోనికి బైబిల్లో ఉన్న ఏ విషయం కూడా ఒక స్టోరీ చెప్పట్లేదు, హిస్టరీ చెప్పట్లేదు. ఫస్ట్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో రాసున్న విషయాలు ఏ టెక్స్ట్, ఏ వర్డ్, ఏ లెటర్ కూడా నీకు స్టోరీ చెప్పట్లేదు, హిస్టరీ అసలు చెప్పట్లేదు. బట్ దాని లోపల దేవుని యొక్క మర్మమై ఉన్న మెసేజ్ నీ కోసం ఉంది. ఆమేన్. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. సంగతి మరుగు చేయుట దేవునికి ఒక కోడ్ లాంగ్వేజ్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మెసేజ్ని మనం తీసుకోవాలి. గమనించండి ఒకసారి. తర్వాత ఆ నీళ్లు భూమి మీద ఆరిపోయాయో లేదో చూడడం కోసం వెళ్ళిన పావురము కాలు పెట్టడానికి స్థలం లేనందున మరలా తిరిగి అతని యొద్దకు వచ్చిందట. ఓడలో ఉన్న అతని యొద్దకు వచ్చింది అని రాస్తుంది. మొదటేమో ఓడలో నుండి విడిచెను అన్నాడట. విడుచుట అనే పదాన్ని ఎలా చెప్తారు మీరు? విడుచుట అనే పదం గురించి ఏమంటారు మీరు? ఏమై ఉండొచ్చు? విడుచుట అంటే అది లోపల ఉంది కానీ పోవాలి, ఎప్పుడెప్పుడు పోదామా అని ఉంది. సో పోవడాన్ని రిలీజ్ చేయడం అన్నమాట. విడుచుట అంటే రిలీజ్ చేయడం. అంటే ఆ పావురాన్ని బయటికి రిలీజ్ చేస్తే సరే బయటికి వెళ్ళింది, మరి బయట ఏమైనా ఉందా? మరి బయట ఎక్కడన్నా ఉందా? ఉండడానికి అవకాశం ఉందా? ఎక్కడా ఉండడానికి అవకాశం లేనందున ఇదే మాట మనకి ఇంకెక్కడ కనిపెడుతుందంటే హోవరింగ్ అనే మాట ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఆ హోవరింగ్ అనగా ఎక్కడ వాలాలో ఎక్కడ కాలు పెట్టాలో తెలియక ఆకారం లేనటువంటి స్థలం, నిలబెట్టడ కాలు మోపడానికి స్థలం లేనందున హోవరింగ్ అనగా అల్లాడుతున్నటువంటి పరిశుద్ధాత్మను అక్కడ చూస్తాం. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. పావురం వలె అనే మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఆత్మఫలం ఫలించాలి? ఆత్మఫలం అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందు ఈ ఫౌండేషన్ వర్క్ అనగా గ్రౌండ్ ఎలాంటిదో తెలిసి ఉండాలి. మనం ఏ గ్రౌండ్లో ఉంటే ఫలించగలమో, ఎలాంటి గ్రౌండ్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేయబడుతుందో ముందు నేర్చుకోవాలి. గమనించండి ఒకసారి. కొంచెం ఓపిక్గా మనసు విశాలపరుచుకొని చెప్పే విషయాన్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గమనించండి ఒకసారి. సో మొత్తానికి ఆ హోవరింగ్ అనగా విడవబడినటువంటి పావురం బయటికి వెళ్ళింది కానీ మొత్తం తిరిగింది. అక్కడ కూడా కాలు మోప స్థలం లేనందున అల్లాడుతూ మరలా ఓడలోనికి తిరిగి వచ్చేసింది. ఓడలో ఉన్న అతని వద్దకు తిరిగి వచ్చింది అని రాస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది మరి? అతడు మరి 7 దినములు తాళి. ఎన్ని దినాలు ఆగాలి? 7 days. 7 రోజులు ఆగాలి. ఎందుకు 7 రోజులు ఆగాలి? దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. 7 రోజులు ఆగిన తర్వాత ఆ నల్ల పావురమును అదే పావురాన్ని, సేమ్ పావురాన్ని మరలా విడిచిపెట్టాడు. 7 రోజుల తర్వాత ఆ పావురాన్ని విడిచిపెట్టాడు అని రాస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ. సాయంకాలము దాకా అది తిరుగుతూ ఉంది. మొదటిసారి ఏమో అల్లాడుతూ వచ్చేసింది, రెండోసారి మాత్రం సాయంకాలానికి వచ్చిందని రాస్తుంది. సాయంకాలమున వచ్చేటప్పుడు ఏం చేసిందంటే దాని ముక్కున ఒక ఒలివ ఆకు చిగురును దాని ముక్కును పట్టుకొని వచ్చింది. అంటే భూమి మీద సకల జీవరాశి నాశనం అయిపోయింది. ఆ సకల జీవరాశి నాశనమైన తర్వాత చెట్లు, తర్వాత జంతువులు అన్నీ కూడా నాశనం అయిపోయాయి. అలాంటి చోట చావు లేకుండా ఉండే ఒకే చెట్టు, దాని పేరేం పేరంటే ఒలివ చెట్టు. ఒలివ చెట్టుకి చావు లేదన్నమాట. గమనించండి ఒకసారి. ఆ చావు లేనటువంటి చెట్టు ఏదైతే ఉందో, ఈ మాటను అర్థం చేసుకుందాం. ఆ చావు అంటే అది చనిపోయి మళ్ళీ పుట్టింది. అది పునరుత్థానానికి, నిరీక్షణకి గుర్తది. అనగా తిరిగి జీవించడానికి భూమి మీద అనువైన స్థలం ఏర్పడే విధంగా ఆ ఒలివ మొక్క చిగురించిందనమాట. ఆ చిగురించినటువంటి ఆ యొక్క మొక్కని తీసుకొని దాని ముక్కున పెట్టుకొని వచ్చింది. ఇది రెండోసారి నిరీక్షణ అంటాం దాన్ని. నెక్స్ట్ తర్వాత చూడండి ఒకసారి. చదవ. కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలిసింది. ఈ చిగురు చూసిన తర్వాత తెలిసింది నోవాహుకి. అర్థమైన విషయం ఏంటంటే భూమి మీద నీళ్లు తగ్గిపోయాయి, బట్ ఇంకా ఆరిపోలేదు. తర్వాత కంటిన్యూ. అతడు ఇంకా మరి 7 దినములు తాళి. ఎన్ని రోజులు ఆగాలి? 7 days ఆగిన తర్వాత మళ్ళీ బయలుదేరింది. మళ్ళీ నెక్స్ట్ ఆ పావురమును వెలుపలికి విడిచిపెట్టాడు. ఆ తర్వాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. ఈసారి తిరిగి రాలేదు. అంటే ఆ పావురము పరిశుద్ధాత్మ పావురం వలె అనండి ఒకసారి మాట.
ఓకే, పరిశుద్ధాత్మ పావురం వలె అనే మాట కొంత అర్థమైంది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నివసింపదగిన యోగ్యమైన స్థలం. ఆయన భూమి మీదకట ఎప్పుడైతే యేసు ప్రభు బాప్తిజం తీసుకొని బయటికి వచ్చాడో, బాప్తిజం తీసుకొని వచ్చినటువంటి యేసు ప్రభు నిలబడగానే ఆకాశం చీల్చబడిందట. నోవాహు పావురాన్ని బయటికి పోవిడిచ్చను. ఈ చీల్చబడినటువంటి ఆకాశం నుండి పరిశుద్ధాత్ముడు ఆకారము పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చాడు. అంటే భూమి మీద కాలు నిలపదగినటువంటి స్థలం ఏదైనా ఉంది అంటే యేసు ప్రభు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుంది కదా? సో ఆ యేసు ప్రభు పునరుత్థానం ఏదైతే ఉందో అది ఆ చిగురు. మూడవసారి అనగా లేకపోతే యేసు ప్రభు యొక్క రెండవసారి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఈసారి ఆయన మళ్ళీ పోయే పని ఉండదు. ఇంకా ఇక్కడ స్థిరపడతాం. అనగా ఇక్కడున్న నేల పరిశుద్ధాత్ముడు నివసింపదగిన యోగ్యమైన స్థలంగా మారబోతుందన్నమాట. ఆమేన్. అది ప్రభు రాకడ. సరే, ఇక మనం ముందుకు వెళ్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచిస్తాం. ఏంటంటే ఒక విషయం కనపడతా ఉంది. అదేంటంటే పావురాన్ని ఒకసారి పంపించాం, మళ్ళీ వచ్చింది. అది ఎన్ని రోజులు ఆగాలి? 7 days. 7 days తర్వాత మళ్ళీ పంపించాం, మళ్ళీ వెళ్ళింది, చూసి వస్తుంది. అది మళ్ళీ 7 రోజులు ఆగాలి, మళ్ళీ 7 రోజుల తర్వాత పంపించాం. ఇలాంటి సన్నివేశం బైబిల్లో ఇంకెక్కడన్నా రాసుందా? 7 రోజులకు ఒకసారి వెళ్ళి చూసొచ్చి, అంటే అలాంటి సందర్భం, అలాంటి సన్నివేశం ఎక్కడన్నా కనిపించిందా బైబిల్లో? పావురం బయటికి వెళ్ళి ఏం చేసింది? ప్లేస్ చూసి మళ్ళీ వచ్చింది. అంటే ప్లేస్ అనువుగా ఉందా లేదా చెక్ చేసుకొని వచ్చింది. చెక్ చేసి వచ్చింది. మళ్ళీ 7 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ వెళ్ళింది, చెక్ చేసి మళ్ళీ వచ్చింది. అలా 7 రోజులకు ఒకసారి వెళ్ళి చెక్ చేసే సందర్భం బైబిల్లో ఎక్కడన్నా ఉందా? బైబిల్ స్టడీ చేసే వాళ్ళందరికీ బాగా తెలుసు. చెప్పాలి అమ్మా. లెప్రసీ, కుష్ఠవ్యాధి గురించి రాస్తుంటుంది. లేవియా కాండంలో ఈ మాట మనం చూస్తాం. లేవియా కాండం 13వ అధ్యాయం 4వ వచనం చదువుదాం ఒకసారి. చదవండి ఒకసారి. లేవియా కాండం 13వ అధ్యాయం 4వ వచనం. నిగనిగలాడు మచ్చ చర్మము కంటే పల్లము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారక ఉన్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వానిని కడగా ఉంచవలెను. 7 దినములు ఆ పొడ లేకపోతే ఆ కుష్టు కలిగినటువంటి వ్యక్తిని పాలెములో నుండి అనగా కాంగ్రిగేషన్ నుంచి బయట ఉంచాలి. దేవుని రాజులైన యాజక సమూహం అని పిలువబడే ఆ యొక్క యాజక రూపమైనటువంటి రాజ్యంలో నుండి ఒక మనిషిని 7 days బయట ఉంచాలి. 7 days బయట ఉంచాలి. ఆత్మీయ అన్యుడు అంటాం వాడిని. ఏమంటాం వాడిని? మళ్ళొకసారి అనండి గట్టిగా. ఆత్మీయ అన్యుడే, ఇశ్రాయేలీడే, కానీ ఆత్మీయంగా అన్యుడైపోయాడు. ఎలా అయిపోయాడంటే బికాస్ ఆఫ్ ద డిసీజ్. బాగా వినాలి ఒకసారి. ఈ కుష్ఠవ్యాధి గురించి కొద్ది విషయాలు మాట్లాడు. ఈ కుష్ఠవ్యాధికి జలప్రళయానికి మధ్య సంబంధం ఉంది. నోవాహు జలప్రళయానికి కుష్ఠవ్యాధికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి? చాలా జాగ్రత్తగా వినాలి ఒకసారి. తర్వాత ఆ మనిషిని బయట ఉంచాలి. ఎన్ని రోజులు? 7 రోజుల తర్వాత ఎవరు వెళ్ళాలి బయటికి? ఆయన రాకూడదు మళ్ళీ లోపలికి. ఎవరు? ఆ కుష్ఠరోగి లోపలికి రావద్దు. 7 రోజులు అదే బయట ఉండమని చెప్పింది ఎవరు? యాజకుడు లేదా ప్రధాన యాజకుడు అని అర్థం. ప్రధాన యాజకుడు అనేవాడు బయట ఉండమని చెప్పాడు, యాజకుడు అనేవాడు బయట ఉండమని చెప్పాడు. ఆఫ్టర్ 7 days తర్వాత ఈ ప్రధాన యాజకుడే లోపలికి మళ్ళీ బయటికి వెళ్ళాలి. అక్కడనేమో పావురం బయటికి వెళ్తుంది, ఇక్కడనేమో ప్రధాన యాజకుడు లేదా యాజకుడు బయటికి వెళ్తున్నాడు. యాజకుడు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే అతని శరీరం మీద ఆ కుష్టు తగ్గిందా లేదా చెక్ చేస్తాడు. ఆ కుష్టును చెక్ చేసి ఒకవేళ తగ్గితే సమాజంలోకి రమ్మని ఆహ్వానిస్తాడు. లేదనుకోండి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఎన్ని రోజులు ఆగాలి? 7 రోజులు ఆగాలి. 7 days. 7 days అనండి ఒకసారి మాట. హీబ్రూలో ఆ 7 days ఏమంటారు తెలుసా? ఒక పదం చెప్పినప్పుడు అలా గుర్తుపెట్టుకోండి మైండ్లో. షివాత్ హా యమీమ్ అనండి ఒకసారి. షివాత్ హా యమీమ్. యోమ్ అంటే డే, యోమ్ అంటే డే, యోమీమ్ అంటే రోజులు అన్నమాట. షేబ అనే పదం వినే ఉంటారుగా మీరు. షేబ లేదా షేవ అనే మాటకి ప్రమాణము లేదా 7 అని అర్థం. 7. షవాత్ హా
యమీం. హా యమీం అంటే ద డేస్ అని అర్థం, ద 7 days అనమాట. హా అనే అక్షరం ఎప్పుడు వచ్చినా ద అని అర్థం. సో షవాత్ హా యమీం. ఒకసారి చూపించాం అది ఆదికాండంలో ఉన్న వచనము మరియు లేవియాకాండంలో ఉన్నటువంటి వచనము ఎంత ఎగ్జాక్ట్గా ఉందో చూడండి ఒకసారి. అది ఓకే. నెక్స్ట్ ఇది కాదు, మన హీబ్రూ చూపించు ఒకసారి, అది చూడండి ఒకసారి. పైన ఉన్నదేమో ఆదికాండం 8వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం, కింద ఉన్నదేమో లేవియాకాండం 13వ అధ్యాయం 5వ వచనం. రెండిట్లో కూడా షివాత్ హా యమీం, యమీం అనే మాట మనం చూస్తాం. సరే, నా పాయింట్ ఏంటంటే ఆ రెండిట్లో హైలైటెడ్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది 7 days అని అర్థం. బైబిల్లో ఏది కూడా యాదృచ్ఛికంగా కోయిన్సిడెన్స్ ఏది ఉండదు. ప్రతిది కూడా పర్పస్ఫుల్గా, ప్రతి అక్షరం కూడా చాలా విలువైంది. అయితే పాయింట్ ఏంటంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రధాన యాజకుడు వెళ్ళి చూసి వస్తున్నాడు 7 రోజులకి. అక్కడనేమో పావురము చూడడానికి బయటికి పంపించబడుతుంది. సో యేసుప్రభు మీదకి వచ్చిన పరిశుద్ధాత్ముడు, ఇప్పుడు మనం ఫలించాల్సిన ఆత్మఫలము, వీటన్నిటి మధ్య కనెక్షన్ ఏంటి? ముందుగా ఆత్మఫలం ఫలించాలంటే ఫలించడానికి సరిపడినటువంటి గ్రౌండ్ ఉండాలి కదా. ఆ గ్రౌండ్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఈ ఆత్మఫలం అనే సిరీస్లో సెకండ్ వీక్లో మనం ఉన్నాం. నెక్స్ట్ వీక్ ఇంకా చాలా వివరాల్లోకి వెళ్తాం. బట్ ఈరోజు జస్ట్ ఆ ఫౌండేషన్, ఆ గ్రౌండ్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. గమనించండి ఒకసారి. ఆ యొక్క నోవాహు జల ప్రళయంకి కారణం ఏంటి? ఆ జలములు ఏం సూచిస్తున్నాయి? ఆ వాటర్ దేన్ని సూచిస్తుంది చెప్పాలి. ఆ వాటర్ ఎందుకు వచ్చాయి భూమి మీదకి? పాపము, ద రాత్ ఆఫ్ గాడ్, ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, దేవుని తీర్పు. అది దేవుని తీర్పుకి కారణం ఏంటంటే భూమి మీద దోషము, అపరాధం ఎక్కువైపోయింది. భూమి మీద దోషం ఎక్కువైపోయిన కారణం చేత, పాపం విస్తరించిన కారణం చేత, దుష్టత్వం విస్తరించిన కారణం చేత, ఈవిల్ అంటాం, దుష్టత్వం ఇంక్రీజ్ అయిన కారణం చేత దేవుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. భూమిని, దాని మీద ఉన్నటువంటి జీవరాశిని ఆయన నాశనం చేశాడు. గమనించండి ఒకసారి. అలాంటి గొప్ప ఆ యొక్క జలప్రళయము దేన్ని సూచిస్తుందంటే మానవుల యొక్క పాపము యొక్క దోషము ఆ యొక్క ఈవిల్ యొక్క జడ్జిమెంట్ని ఆ వాటర్ని ఏమంటాం అంటే ద వాటర్ ఆఫ్ జడ్జిమెంట్ అంటాం. తీర్పు జలములు, తీర్పు ప్రళయం, అదంతా కూడా తీర్పుకు సంబంధించినటువంటి వాటర్స్ అవి. అయితే మరి కుష్ఠరోగం ఎందుకు వచ్చింది మరి మనిషికి? దీని గురించి కొత్తగా ఉన్న వాళ్ళకి చెప్తాను. ఇక్కడ ఆల్రెడీ రెగ్యులర్గా ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు కనుక కొత్తగా ఉన్న వాళ్ళ కోసం 4 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి ఒకసారి. బైబిల్లో ఉన్న కుష్ఠరోగం వేరు, బయట మనకు తెలిసిన కుష్ఠరోగం వేరు. రైట్? కొత్త వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్స్, బాగా వినండి ఒకసారి. బైబిల్లో ఉన్న కుష్ఠరోగం ఓన్లీ మనకు తెలిసిన కుష్ఠరోగం దేనికి వస్తుంది? మనిషికి చర్మానికి, మనిషి బాడీకి వస్తుంది, చేతులకి, కాళ్ళకి, మొహానికి వస్తుందేమో, ఓకే, శరీరం తినేస్తుందేమో. కానీ బైబిల్లో ఉన్న కుష్ఠరోగం ఓన్లీ శరీరానికి, చర్మానికి మాత్రమే రాదు, వస్త్రాలకు కూడా వస్తుంది, ఇంటి గోడలకు కూడా వస్తుంది అది. సో ఈ కుష్ఠరోగం చాలా స్పెషల్. ఇది ఓన్లీ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మాత్రమే ఉండే కుష్ఠరోగం. అది ఈ రోగం మామూలు రోగం కాదు, ఏదో రెగ్యులర్గా ఉంటే వచ్చే స్కిన్ డిసీజ్ అసలు కాదు. ఈ రోగము స్పిరిచువల్ డిసీజ్, స్పిరిచువల్ డిఫైల్మెంట్, ఆత్మ సంబంధమైనటువంటి అపవిత్రత, ఒక మనిషి యొక్క వ్యక్తిగత ఆత్మ సంబంధమైన అపవిత్రత, ఆత్మ సంబంధమైనటువంటి దోషము ఫిజికల్గా రిఫ్లెక్ట్ అయ్యి ఆ యొక్క రోగం వస్తుందన్నమాట. ఇశ్రాయేలు సర్వ సమాజంలో నుండి ఆ వ్యక్తి 7 రోజులు ఐసోలేట్ చేయబడాలి. ఏం చేయబడాలి? ఐసోలేషన్. దీన్నే మనం మన భాషలో 14 days క్వారంటైన్ అంటాం. ఓకే, ఈ క్వారంటైన్ అనేది ఇలా కొత్తదేం కాదు మనకి. ఓకే, బైబిల్లో అప్పుడెప్పుడో రాస్తుంది 14 days క్వారంటైన్, 7 days ప్లస్ 7 days. కుష్ఠరోగం గురించి కూడా 14 days క్వారంటైన్ మినిమం గ్యారంటీ. మీరు 13వ అధ్యాయం 14వ చదవండి, అప్పుడే చెప్పబడింది ఈ క్వారంటైన్ గురించి. అంటే ఇశ్రాయేలు సర్వ సమాజం నుంచి వ్యక్తిని బయటికి పంపించాలి. ఎందుకు బయటికి పంపించాలి? ఇక్కడ అంతా రాజులైన పరిశుద్ధ జనాంగం, రాజులైన యాజక సమూహము అనబడుతున్నటువంటి ఈ జనాంగంలో ఈ వ్యక్తి ఉండకూడదు. ఒక 7 రోజులు బయట ఆత్మీయంగా అన్యుడై ఉండాలి.
స్పిరిచువల్లీ జెంటైల్ అయి బయట ఒక అన్యుడిగా ప్రపంచమంతా అన్యజనుల మధ్యలో నుండి దేవుడు కొంతమందిని రాజులని యాజక సమూహంగా ఎన్నిక చేసుకున్నాడు. ఆ ఎన్నిక చేసుకున్న జనాలకి అన్యజనులకి మధ్యలో వేలాడుతూ నిలబడాలి. ఇటు చూస్తేనేమో విడవబడిన అన్యజనులు, అటు పక్కనేమో సెలెక్ట్ చేయబడి ఎన్నిక చేయబడి దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం. అదే నేను ఎక్కడుండాల్సిన వాడిని ఎక్కడున్నానని చెప్పి పరీక్షించుకోవడానికి ఆ 7 రోజులు వాడబడతాయి. సెల్ఫ్ రెక్టిఫికేషన్ కోసం ఆ 7 days ఉపయోగించబడతాయి. ఆ 7 days వారి కోసం నియమించబడ్డాయి. గమనించండి ఒకసారి. ఈ డిసీజ్ నార్మల్ డిసీజ్ కాదు. ఈ డిసీజ్ దేనికోసం వస్తుందంటే ఆ యొక్క స్పిరిచువల్ అనగా ఆత్మ సంబంధమైన. ఇంకొక విషయం చెప్తాను, దీని గురించి లాస్ట్లో కొంచెం డీటెయిల్గా మాట్లాడతాను. గమనించండి ఒకసారి. ఈ డిసీజ్ చాలా వరకు మ్యాక్సిమం హారిజాంటల్ రిలేషన్షిప్స్. ఏంటది? హారిజాంటల్ అనగా వ్యక్తికి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ని అబ్యూజ్ చేసినప్పుడు, లేదా ముఖ్యమైనటువంటి కారణాలు, ఒకటి స్లాండరింగ్ అంటాం. స్లాండరింగ్. 2 గాసిప్స్. గాసిప్స్ అంటే చాడీలు చెప్పడాలు, సనగడాలు, గొనగడాలు, లేకపోతే ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడాలు. ఈ స్లాండరింగ్ అండ్ ఇవి చేయడం వల్ల, వీటి వల్ల మనిషి మీద ఈ యొక్క రిఫ్లెక్షన్, ఆ యొక్క కుష్టు పొడ కనపడుతుంది. మామూలు కుష్టు కాదు అది. ఎవరికన్నా వచ్చినట్టు గుర్తుందా మీకు బైబిల్లో? అలాగా మిరియాముకి ఎందుకు వచ్చింది ఆ కుష్ఠరోగం? తన సహోదరుడు మోషేని పట్టుకొని అందరం పరిశుద్ధులమే మనం, సో దేవుడు ఆ మోషేతో ఒక్కడితోనే మాట్లాడినా మాతో కూడా మాట్లాడాడు, మా ద్వారా కూడా మాట్లాడిచ్చాడు, మేము కూడా ప్రవక్తలమే అని సనగడం మొదలుపెట్టారు. ఆ సనుగుతున్న కారణాన్ని బట్టి దేవుడు వెంటనే ఆ వ్యక్తి మొహం మీద ఆ యొక్క తను ఎలా మారిపోయిందంటే, మొహం మీద వచ్చినప్పుడు 7 days, ఆల్మోస్ట్ 14 days తను కూడా క్వారంటైన్ అయింది. 7 days బయట ఉండాలి, ఇంకొక 7 days ప్యూరిఫికేషన్ ప్రాసెస్. 7 days ప్యూరిఫికేషన్ ప్రాసెస్. అనగా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అంటే రిచువల్స్ కాదు, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆత్మీయంగా నేను ఎక్కడ ఉండాల్సినవన్నీ ఎక్కడున్నానో ఆ స్థితికి చేరేదాకా రిపెంట్ అవ్వడం కోసం ఆ 7 + 7 14 days ఉంటాయి. సో నా పాయింట్ ఏంటంటే, గమనించండి ఒకసారి. ఆత్మ సంబంధమైనటువంటి ఫలం ఫలించాలి అంటే ఏ గ్రౌండ్లో ఆత్మ పనిచేస్తున్నాడనే విషయం మనం తెలుసుకుంటున్నాం. ఎలాంటి గ్రౌండ్లో పరిశుద్ధాత్ముడు పనిచేసి ఎలాంటి గ్రౌండ్లో నుంచి ఆయన తన ఫలమును ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో మనం గమనించడం కోసం ఈ మాటలను నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ పావురం వలె అని మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్మ ఈజ్ ఈక్వల్ టు టర్టిల్ డవ్ అని మాట్లాడుకున్నాం. టర్టిల్ డవ్ ఈజ్ ఈక్వల్ టు హోలీ స్పిరిట్ అండ్ టర్టిల్ డవ్. తర్వాత టర్టిల్ డవ్ అండ్ హై ప్రీస్ట్ ఇద్దరు ఒకటని మాట్లాడుకున్నాం. హై ప్రీస్ట్ అండ్ టర్టిల్ డవ్ ఇద్దరు ఒకటని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ 7 days 2 ఎలాగున్నాయో చూసుకున్నాం. తర్వాత ఇక ఆ కుష్ఠరోగమును ఇక యేసు ప్రభు ఇక తన శిష్యులకి 4 కమాండ్మెంట్స్ ఇచ్చారు. ప్రభువైన యేసయ్య తన శిష్యులకి 4 కమాండ్మెంట్స్ ఇచ్చారు. చూడండి ఒకసారి. ద 4 commandments. నెంబర్ 1 చదవండి ఒకసారి. 10వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి. ఓకే, జాగ్రత్త గమనించండి ఒకసారి. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపుడి. ఓకే, హీల్ ద సిక్, రైజ్ ద డెడ్. చనిపోయిన వారిని లేపండి. కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి. కుష్ఠరోగుల్ని క్లెన్స్ ద లెపర్. ఒకవేళ గనక కుష్ఠరోగం అనేది ఒక రోగం అయితే ఆ హీల్ ద సిక్ అనే దాంట్లోనే అది కూడా కవర్ అయిపోవాలి. హీల్ ద సిక్ అనే దాంట్లోనే అది కవర్ అవ్వాలి, కానీ అది కవర్ అవ్వట్లేదు. గమనించండి ఒకసారి. హీల్ ద సిక్, రైజ్ ద డెడ్, క్లెన్స్ ద లెపర్. నెంబర్ 4 నాలుగోదేంటి? దయ్యములను వెళ్ళగొట్టు. ఓకే, క్యాస్ట్ అవుట్ ద డీమన్స్, క్యాస్ట్ అవుట్ ద అన్క్లీన్ స్పిరిట్స్. అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టండి. ఈ 4 ఎవరికి చెప్పబడుతున్నాయి? ఈ 4 ఎవరు చేస్తారు? ఎవరు చేయాలి? శిష్యులు అంటే ఎవరు? మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్న వారు శిష్యులు అవ్వడానికి బాప్తిసం తీసుకున్నాం. మనం శిష్యులం అవ్వడానికి, శిష్యులం కాకపోతే జస్ట్ ఊరికి ఏదో క్యాజువల్గా అప్పుడప్పుడు భక్తి చేసే వాళ్ళకి ఈ వాక్యం కాదు. యేసుక్రీస్తునందు బాప్తిసం తీసుకుంది ఎందుకంటే టు బికమ్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శిష్యులంగా మారడానికి బాప్తిసం తీసుకున్నాం మనం. ఆయనేమో మనకి గురువుగా ఉండటానికి ఆయన బాప్తిసం తీసుకున్నాడు, బోధించడానికి బోధకుడై ఉండటానికి ఆయన బాప్తిసం తీసుకున్నాడు. మనమేమో
నేను శిష్యులనే ఉంటానని చెప్పి మనం బాప్టిజం తీసుకున్నాం. నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి, ఆ నమ్మిన వారిని శిష్యులుగా మార్చండి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. యేసు దేవుడు అని నమ్మితే సరిపోదు, యేసు ప్రభు స్కూల్లో జాయిన్ అవ్వాలి, యేసు ప్రభుకి స్టూడెంట్స్ అయిపోవాలి. ఇది ఒక రోజు 2 రోజుల స్టోరీ కాదు, ఇది డైలీ ప్రాసెస్. ఎప్పటిదాకా స్టూడెంట్ అంటే నువ్వు 80 ఏండ్లు వచ్చినా నువ్వు స్టూడెంటే, 120 ఏండ్లు వచ్చినా ఇంకా స్టూడెంటే. ఓకే, అర్థమవుతుంది కదా? సో మనం అందరం కూడా స్టూడెంట్స్ అయి ఉన్నాం. ఎంతైనా చదువుకోవడానికి ఇంకా ఉంది, బైబిల్లో దేవుని వాక్యంలో ఇంకా ఉంది అని ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. గమనించండి ఒకసారి. ఆ 4 కమాండ్మెంట్స్లో మొదటిది హీల్ ద సిక్. ఈ 4 కూడా జస్ట్ ఫిజికల్ థింగ్స్ కాదు. ఓకే, వాట్ ఈస్ ద సిక్నెస్? రోగం అంటే అర్థం ఏంటి? బైబిల్లో రోగానికి ఉన్న గుర్తు, అసలు రోగం అంటే అర్థం ఏంటి? రోగం ఎందుకు వస్తుంది? రోగము, సర్వ రోగములు శాపము అని రాసుంటుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో సర్వ రోగములు అనేది శాపంలో లిస్టులో రాస్తుంది. అందులో అన్ని రాస్తున్నాయి, లిస్ట్ అంతా రాస్తుంటుంది. క్షయవ్యాధి ఒకటి, తర్వాత పైల్స్ కానివ్వండి, చెప్పుకోలేని రోగాలు, అంత లిస్ట్ అంతా రాసి, గజ్జి, ఇవన్నీ లిస్ట్ అంతా రాసి, ఈ రోగములన్నీ శాపములు అని చెప్పబడతాయి. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణించేదాకా మధ్యలో అనుభవించేదాన్ని శాపం అంట. ఆజ్ఞాతిక్రమం, పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ మరణం వచ్చేదాకా ఆ మధ్యలో ఉండేదాన్ని డిస్ట్రక్ట్ చేసేదాన్ని శాపం అంట. ఆ శాపాల్లో ఒకటి రోగం. హీల్ ద సిక్ అనే మాటకు అర్థం ఏంటంటే, ఎలా సాధ్యమవుతుంది హీల్ ద సిక్ అనే మాట? రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాం, ఎవరికో రోగం ఉంది, హీల్ చేయడం, అది కాదు హీలింగ్ అంటే. గమనించండి ఒకసారి ఈ మాట, నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హీలింగ్ అనే మాటకి అర్థం ఏంటి గమనించండి ఒకసారి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థపరచబడిన వాళ్ళందరూ, ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి స్వస్థపరచబడిన వాళ్ళందరూ, స్వస్థత పొందిన వాళ్ళందరూ, ఈవెన్ ఇప్పటిదాకా దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని స్వస్థత అనుభవించిన వాళ్ళందరూ, నంబర్ 1 రిపెంటెన్స్, మారు మనసు పశ్చాత్తాపడ్డారు. నంబర్ 2 విశ్వసించారు. నంబర్ 3 నిరీక్షించారు. నేను స్వస్థత పొందుకోగలను, దేవుడు నన్ను స్వస్థపరచగలడు అని నమ్ముకున్నారు. పౌలు ఒకరోజు ప్రసంగం చేస్తున్నాడట. పౌలు ఒకరోజు మాట్లాడుతూ ప్రసంగిస్తూ ఉంటే ఒక పుట్టుకతో కుంటివాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ వినేవాళ్ళలో, ఆ వినేవాడిని చూసి, వాడి మొహం చూసి పౌలుకు ఒక విషయం అర్థమైందట. ఏంటో తెలుసా? వాడు స్వస్థత పొందగోరుచున్నాడని పౌలు ఎరిగి ఉన్నాడట. అంటే పౌలు మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తిలో ఒకటి రిపెంటెన్స్ కలిగింది, అనగా పశ్చాత్తాపం, మారుమనసు కలిగింది. నంబర్ 2 నిరీక్షణ కలిగింది. దేవుడు నన్ను కూడా స్వస్థపరుస్తాడు, నేను కూడా స్వస్థత, అంటే ఇది ఒక శాపం వల్ల నేను ఇలా ఉన్నానని ఆ వ్యక్తికి అర్థమైంది. నన్ను స్వస్థపరచడానికి దేవుడు శక్తిమంతుడు, ఆయన ఇష్టపడుతున్నాడు అనే విషయం పౌలు మాటలను బట్టి అర్థమైందట. నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా, లేచి నిలబడు అన్నాడు. ఆ వ్యక్తి అప్పుడే స్వస్థత పొందాడు. ఆమేన్. మాట్లాడుతూ ఉన్నప్పుడే, అంటే గమనించండి ఒకసారి, యేసు ప్రభు దగ్గర స్వస్థత పొందిన వాళ్ళైనా, ఆయన శిష్యుల దగ్గర స్వస్థత పొందిన వాళ్ళైనా, ఇప్పటిదాకా దైవజనుల దగ్గర స్వస్థత పొందుతూ ఉన్న వాళ్ళైనా, అందరూ కూడా ఒకటి మారు మనసు పశ్చాత్తాపం, ఇది ఒకటైతే, 2 నిరీక్షణ కలిగి ఉన్నారు, విశ్వసిస్తున్నారు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నమ్మిన వారు స్వస్థత పొందుతున్నారు. చాలామంది ఈ స్వస్థతల గురించి అంటారు, స్వస్థతలే నిజమైతే హాస్పిటల్ ఎందుకు అంటారు. కానీ అసలు విషయం ఏంటంటే హాస్పిటల్స్ కావాలి. ఇంత కాకుండా డాక్టరే నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నాకు మంచి వైద్యం ఇచ్చి స్వస్థపరుస్తాడని నమ్మే వాళ్ళ కోసం డాక్టర్లు, వైద్యులు ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ఒకసారి. సో డాక్టర్లు కావాలి, హాస్పిటల్ ఉంటాయి. ఓకే, సో ఎవరిని విశ్వాసం, ఒకవేళ కనుక మా మీద చేతులుంచి యేసయ్యను నన్ను స్వస్థపరచంటే ఆయన వచ్చి ముట్టుకొని స్వస్థపరుస్తాడు. లేదు అక్కడనే ఉండి ఒక మాట చెప్పంటే అక్కడి నుంచే ఒక మాట చెప్తాడు. లేదు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు స్వస్థపరచబడతాను అంటే ప్రార్థన చేసి స్వస్థపరచబడతారు. సో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, కానీ దేవుని శక్తి నిన్ను స్వస్థపరచట్లేదు. అంటే ఆయన శక్తి చొప్పున మనం స్వస్థపరచబడట్లేదు, కానీ నీ విశ్వాసం చొప్పున మనం స్వస్థపరచబడుతున్నాం. ఆమేన్. సో హీల్ ద సిక్. నంబర్ 2 రైజ్ ద డెడ్. రైజ్ ద డెడ్ అంటే అర్థం ఏంటి? ఆజ్ఞాతిక్రమం వలన పాపం వలన మరణము. ఒక వ్యక్తి స్పిరిచువల్గా మరణించిన తర్వాతే శారీరకంగా మరణిస్తాడు. ఒక వ్యక్తి స్పిరిచువల్గా, అనగా నేను వయస్సు నిండినటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కానీ వయస్సు నిండకుండా మరణించే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. స్పిరిచువల్గా మొదట లోపల మరణించి రోజు రోజుకి క్షీణించి తర్వాత మరణిస్తాం.
విషయం ఏంటంటే ఆ స్పిరిచువల్లీ డెడ్ అయి ఉన్న వారిని లేవనెత్తండి అని చెప్తున్నాడు. స్పిరిచువల్ డెత్ ఎక్కడుందో కొంతమంది దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆ నెగిటివ్ వాయిస్, నెగిటివ్ స్వరం, ఇక ఏమంటామంటే వాక్యానికి విరోధమైనటువంటి, వాక్యానికి సంబంధం లేనటువంటి మాటలు మాట్లాడుతుంటే వీ కెన్ సెన్స్ ద డెత్. ఆ మరణపు వాసన, మరణపు ఆ యొక్క చైన్స్ అన్నీ కనబడుతుంటాయి మనకి, ఆ చీకటి తెలుస్తూ ఉంటుంది మనకి. సరే, రైజ్ ద డెడ్. తర్వాత ఇక్కడ ఈ రెండు మామూలుగా తీసుకుందాం. ఇక మూడో దాన్ని చూడండి ఒకసారి. హీల్ ద సిక్, రైజ్ ద డెడ్. నెంబర్ 3, క్లెన్స్ ద లెపర్. దాన్ని పక్కన పెట్టిన, అది ఎక్కువసేపు మాట్లాడుకోవాలి. లాస్ట్ వన్ ఏం రాస్తుంది? క్యాస్ట్ అవుట్ ద డీమన్స్, లేకపోతే క్యాస్ట్ అవుట్ ద అన్క్లీన్ స్పిరిట్స్ అని రాస్తుంది. ఈ అన్క్లీన్ స్పిరిట్స్ గురించి యూట్యూబ్లోకి వెళ్ళి లాస్ట్ ఇయర్ ఇదే టైంకి చాలా రోజులు మాట్లాడుకున్నాం. అన్క్లీన్ స్పిరిట్స్ అంటే ఏంటి అని. అన్క్లీన్ స్పిరిట్స్ అంటే ఒక వ్యక్తి లోపల భయం ఉందనుకోండి, ఇన్ఫీరియారిటీ ఉందనుకోండి, అదొక అన్క్లీన్ స్పిరిట్. అది నీకు తెలియకుండా నేను కృంగదీస్తుంది అనుకోండి, నువ్వు స్ట్రెస్ ఫీల్ అయిపోయి, డౌన్ అయిపోయి, నువ్వు డిస్ట్రెస్ చేయబడుతున్నావు అనుకోండి, దట్ ఈజ్ అన్క్లీన్ స్పిరిట్. సౌలునట ఒక దురాత్మ సౌల్ని బాధిస్తుంటే డిస్ట్రెస్సింగ్ స్పిరిట్ అని రాస్తుంటుంది. ఆ డిస్ట్రెస్సింగ్ స్పిరిట్ దావీది యొక్క చేతి వేళ్లతో ఆయన ఆ ఆత్మ సంబంధమైనటువంటి గానం చేస్తూ ఉంటే ఆ దయ్యం అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేదట. సో దయ్యము అనగానే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దయ్యము అంటానికి భయము ఒక దయ్యము. ఇంకో విషయం చెప్తాను. ఈ అన్క్లీన్ స్పిరిట్స్ ఇది ఒక కింగ్డమ్, అదొక రాజ్యం. ఆ రాజ్యంలో కొన్ని స్ట్రక్చర్స్, ఒక పద్ధతిగా నడుస్తుంది. అక్కడ ఒక దయ్యం వచ్చి, ఒక డీమన్ వచ్చి నీ లోపల తన ఆయుధాలను అక్కడ వదిలిపెట్టిపోతే, తన ఆయుధాలను అక్కడ చేర్చడం ఒక దయ్యం పని అయితే, ఇంకో దయ్యం వచ్చి ఆయుధాలను అవి తీసి వాడుకుంటుంది. ఒక ఆర్డర్లో ఒక ఏమంటారంటే ఒక సైనిక సంబంధమైనటువంటి ఒక ప్రోటోకాల్ ఉంటుంది అక్కడ. కింగ్డమ్ పనిచేస్తుంది, డిమానిక్ కింగ్డమ్ పనిచేస్తూ ఉంది. అక్కడ డార్క్ కింగ్డమ్ మన చుట్టూ ఉంది. సరే, ఇదంతా చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఆ మూడో దాని మీద మనం కొంతసేపు ఫోకస్ చేద్దాం. చూడండి ఒకసారి. ఆత్మఫలం ఫలించడానికి అసలైన ఉద్దేశం, ఆత్మఫలం ఫలించే గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. బైబిల్లో కొత్త నిబంధనలో గలతీ పత్రికలో ఎక్కడో ఆత్మఫలం ఏమనగా అని రాస్తుంది అంటే, దాన్ని ఈ లెవెల్లో చదువుకోకపోతే, ఈ లెవెల్లో అర్థం చేసుకోకపోతే పైన అదొక కంఠత్వ వాక్యంగానే ఉంటుంది. లిటరల్గా దాన్ని మనం ఫలించలేమో. చూడండి ఒకసారి. కుష్ఠరోగానికి కారణం ఏంటి ఒకసారి చూడండి ఒకసారి. ఇప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుతూ కుష్ఠరోగానికి కారణం చూడండి ఒకసారి. ఆ స్క్రీన్ పెట్టదు ఒకసారి, చదవం ఒకసారి. The reason for leprosy is attributed to the misuse of horizontal relationships through improper conduct. సరైనటువంటి కాండక్ట్ లేకుండా, ఇంప్రాపర్ కండక్ట్ని బట్టి హారిజాంటల్గా వ్యక్తులతో మన సంబంధాలని సరిగా మనం వినియోగించని కారణము చేత తెలియకుండానే మనము ఈ యొక్క ఆ రోగం ఇప్పుడు లేదు. యాక్చువల్గా ఆ రోగం ఉండాలంటే భూమి మీద దేవుని సన్నిధి ఉన్న మందిరం ఉండాలి. మరొకసారి, ఆ రోగం ఉండాలంటే, ఆ రోగం ఎప్పుడు ఉంటుందంటే భూమి మీద దేవుని సన్నిధి అనగా టెంపుల్ ఉండి, ఆ టెంపుల్లో దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయన ప్రజల్లో ఆ రోగం కలుగుతుంది. నాట్ ఫర్ ఎవ్రీబడి. అర్థమవుతుంది కదా? వాళ్ళు అనుభవిస్తారు ఆ రోగాన్ని, ఆ స్పిరిచువల్ డిసీజ్ని. ఎవరు అనుభవిస్తారు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు మధ్యలో టెంపుల్ ఇప్పుడు టెంపుల్ లేదు, దేవుని సన్నిధి లేదు, కాబట్టి ఆ రోగం మనకి రావట్లేదు, ఆ రోగం మనకు కనపడలేదు. కానీ ఆ రోగానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అనగా కారణాలు ఏవైతే ఉన్నాయో అవి మన చుట్టే ఉన్నాయి. రోగానికి కారణమైనటువంటి కారణాలు మాత్రం మన చుట్టూ ఉన్నాయి. చూడండి ఒకసారి. ఆ రోగం వచ్చిన వాడు ఏం చేయాలంటే, ఒకవేళ తను నడుస్తున్నప్పుడు తన దగ్గరికి ఎవరైనా దగ్గరికి వస్తూ ఉంటే ఏం చేయాలి? ఈ చెయ్యి తీసి ఇక్కడ పెట్టుకోవాలి, పై పెదవి కవర్ చేస్తూ ఏం చెప్పాలి? ఐఎమ్ అన్క్లీన్, నేను అపవిత్రుడను, నా దగ్గర రావద్దని చెప్పాలి. ఎందుకు చెయ్యి అడ్డం పెట్టుకోవాలి? ఎందుకు అలా చెప్పాలి అంటే, నేను నా మాటల్ని బట్టి ఒకరిని అబ్యూజ్ చేసే విధంగా నేను మాట్లాడాను కాబట్టి నేను కుష్ఠరోగిని అయ్యాను. యాక్చువల్గా కుష్ఠరోగిని బయట ఎందుకు పెట్టాలి అంటే, రోగము కంటేజియస్ అయినందుకు కాదు. బాగా వినండి ఒకసారి. ఆ వ్యక్తికి ఉన్నటువంటి రోగం ఇంకోటికి అంటుకుంటుందని కాదు. అక్కడ ఆ వ్యక్తి యొక్క ఆ రోగ కారణం కంటేజియస్గా ఉండే వాయిస్ ఏదైతే ఉందో, గాసిప్స్ ఉంటాయి చూసారా,
ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పారిపోతా అది ఎలా స్పీడ్గా అది వెళ్ళిపోకుండా ఉండాలంటే ఆ గాసిప్ చేసిన వ్యక్తిని ఐసోలేట్ చేయాలి. అందుకే ఏం చేయాలి? నోరు మూసుకొని నేను అపవిత్రుడను అని చెప్పాలి. సో ఇది కుష్ఠరోగం. మళ్ళొకసారి చదువు ఒకసారి. నెంబర్ 1 ఏమనుంది అక్కడ? ఇంప్రాపర్ కండక్ట్ని బట్టి, హారిజంటల్ రిలేషన్షిప్ని మిస్యూజ్ చేయడాన్ని బట్టి, such as gossip, slander, bloodshed and sexual immorality. సో సెక్షువల్ ఇమ్మొరాలిటీ అనగా ఆ యొక్క లైంగిక సంబంధమైనటువంటి దోషాలు, పాపాలని బట్టి. తర్వాత నెక్స్ట్, the only way to cleanse the leper is, ఈ ఒకవేళ కుష్ఠరోగిని శుద్ధిపరచాలి అంటే మాత్రం, కుష్ఠరోగిని శుద్ధి చేయాలి అంటే ఓన్లీ రీజన్ రిపెంటెన్స్ దగ్గరికి తీసుకురాకుండా, ఓకే నాకు రోగం వచ్చింది, యేసయ్యా నన్ను హీల్ చేయి అన్నాం అనుకో, అంటే ఆ కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా? నన్ను స్వస్థపరచని అడగాడు ఎప్పుడు కూడా. కుష్ఠరోగి ఏమని అడుగుతాడు? నన్ను శుద్ధిని చెయ్యి అంటాడు. నన్ను శుద్ధిని చెయ్యి అంటే నన్ను కాంగ్రిగేషన్లో కలపడానికి, కాంగ్రిగేషన్లో సమాజంలో ఉండదగినటువంటి ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చి, నాకు స్వస్థత, నాకు అపవిత్రత నుంచి పవిత్రతలోకి నేను ట్రాన్స్ఫార్మ్ చేయని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ పైన కనిపించే ఫిజికల్ హీలింగ్ కాదు. ఇది ఇంటర్నల్ హీలింగ్, ఇంటర్నల్ క్లెన్జింగ్ అంటాం దాన్ని. పవిత్రపరచబడుట. మీరు గనక 14వ అధ్యాయం లేవియాకాండం చదివితే అండర్లైన్ చేసుకోవడానికి ఒక పెన్సిల్ లాంటిది పెట్టుకోండి, తర్వాత కూర్చొని చదవండి. పవిత్రత పొందగోరువాడు, ఎన్నిసార్లు ఉంటుందో చూడండి ఒకసారి. అంటే పవిత్రత అనేది పొందగోరువాడు అని, అంటే అది పొందడానికి సంబంధించిన ఆశ, డిజైర్ ఉండాలి, దానికి సంబంధించిన ఇచ్చ ఉండాలి, దానికి సంబంధించిన క్రేవింగ్ ఉండాలి. ఎస్, నేను పవిత్రత పొందాలి, ఇలాగే ఉండడం, నాకు ఇలా ఐసోలేట్ అయి ఉండి ఎవరితో సంబంధం లేకుండా ఉండడం మంచిది కాదు, నేను ఇష్టపడట్లేదు, నేను సంఘంలో, సమాజంలో అందరి మధ్యలో ఉండాల్సిన వాడిని, ఇక్కడ ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రైట్, చూడండి ఒకసారి. ఇలాంటి విషయాలే. ఓకే, ఏమేమున్నాయి అక్కడ? స్లాండరింగ్, గాసిపింగ్, తర్వాత బ్లడ్ షెడ్, నరహత్య, తర్వాత నెక్స్ట్ లాస్ట్ది సెక్షువల్ ఇమ్మొరాలిటీ. ఈ కారణాల చేత ఒకడు కుష్ఠరోగి అయ్యాడని చదువుకున్నాం కదా. ఇప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుదాం ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇందాక కుష్ఠరోగానికి సంబంధించిన కారణాలన్నీ ఇక్కడ రాసుంటాయి, చదవండి ఒకసారి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటన్నిటిని శరీర క్రియలు అని రాస్తుంది. ఈ శరీర క్రియలు ఒకానొక సందర్భంలో కుష్ఠరోగానికి సిగ్నిఫికెంట్ అయితే, ఒకానొక కాలంలో నోవాహు కాలంలో జలప్రళయానికి కారణమైతే, ఓకే అర్థమవుతుంది కదా. జలప్రళయం, కుష్ఠరోగం, ఇప్పుడు శరీర క్రియలు. అంటే మనమేం పెద్ద దూరంగా లేము జలప్రళయానికి కానీ, ఐసోలేట్ అవ్వడానికి కానీ పెద్ద దూరమైనటువంటి పరిస్థితుల్లో లేము. కానీ అలాంటి స్థితిలో పరిశుద్ధాత్మ ఫలములు ఫలించడం, ఆత్మ మన దగ్గరికి వచ్చి చెక్ చేస్తున్నాడు. సమాజంలో పరిశుద్ధ రాజులైన యాజక సమూహంలో ఉండదగినటువంటి క్యారెక్టర్, కండక్ట్, ఆ స్థితికి వచ్చావా లేదా అని చెక్ చేసి వెళ్ళిపోతున్నాడు. 7 రోజులకి, 7 రోజులు అంటే ఏంటి మరి? వాట్ అబౌట్ 7 days? 7 days ఆ మాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 7 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 8 వస్తుంది కదా. 7 రోజులు అయిన తర్వాత అంటే 8th day అని అర్థం. 8వ రోజు ఎప్పుడైనా దాన్ని న్యూ క్రియేషన్ అంటాం. అనండి ఒకసారి. న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది. 7 రోజులు ఒక లెవెల్లో తిరుగుద్ది. ఆదివారం నుండి సోమవారం, మళ్ళీ శనివారం దాకా ఒక రౌండ్ తిరుగుద్దేమో. నెక్స్ట్ మళ్ళీ ఏమొస్తుంది? ఆదివారం వస్తుందేమో. కానీ ఇప్పుడు వచ్చే ఆదివారం ముందు వచ్చిన ఆదివారం కాదు, ఇప్పుడు కొత్త ఆదివారం ఇంకో సైకిల్లో తిరుగుతుంది. హల్లెలూయా, అర్థమవుతుంది కదా. 7 అయిన తర్వాత 8 అంటే న్యూ క్రియేషన్ అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఒకసారి, ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడున్న లిస్టులో 4 రకాల వ్యక్తులు ఉన్నారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు ఇప్పుడు చదివినటువంటి వాళ్ళలో 4 ఉన్నారు. 4 రకాల వ్యక్తులు ఉన్నారు. ఆ 4 రకాల వ్యక్తుల్లో కామన్ పాయింట్ ఏంటంటే డిస్హానర్. చదువుదాం ఒకసారి. నెంబర్ 1, మొదటి రకం ఎవరంటే డిస్హానరింగ్ ద ఫిజికల్ బాడీ. అక్కడ చదివితే మీకు అర్థమవుతుంది.
ఏమేమి ఉన్నాయి అక్కడ లిస్టులో? ఏమేమి ఉన్నాయి లిస్టులో? జారత్వము, అపవిత్రత, చదవమా, కాముకత్వము. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం. ఇవన్నీ బాడీని డిసానర్ చేయడం. మీరు మీ సొత్తు కారు, వెలపెట్టి కొనబడిన వారు, మీ దేహములు దేవుని ఆలయమై ఉన్నాయి. ఆ ఆలయమును పాడు చేసిన వారిని దేవుడు వారిని పాడు చేస్తాడని రాస్తుంది. చదవండి ఒకసారి మాట. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. మూడో అధ్యాయం 16వ వచనం ముందు చదువుతాం. మూడో అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. డిస్హానరింగ్ ద బాడీ విచ్ ఇస్ నథింగ్ బట్ డిస్హానరింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అలాంటి వారిని దేవుడు పాడు చేయును అని రాస్తుంది. ఇది చదువుదాం. 6వ అధ్యాయం 6th చాప్టర్. 6th చాప్టర్ 17వ వచనం చదువు. అటువలే ప్రభువుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోడి. మనుష్యుడు చేయు ప్రతి పాపానికి దేహానికి వెలుపల చేస్తాం గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా డిస్హానరింగ్ ద బాడీ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ డిస్ట్రక్టింగ్ అవర్ బాడీ. తర్వాత చదవమా, కంటిన్యూ. మీ దేహము దేవుని వలన మీకు మీ దేవుని వలన మీకు అనుగ్రహించబడిన ఆలయమై ఉన్నది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హానర్ గాడ్ విత్ యువర్ బాడీ. సో గమనించండి ఒకసారి. డిస్హానరింగ్ ద బాడీ అనేది ఆ శరీర క్రియలు అనే లిస్టులో మొదటిది. ఆ జలప్రలయానికి మరియు ఆ కుష్ఠరోగానికి కారణమైన ఫస్ట్ థింగ్ డిస్హానరింగ్ ద బాడీ. సెకండ్, రెండోది ఏంటమ్మా? డిస్హానరింగ్ గాడ్, దేవుణ్ణి డిస్హానర్ చేయడం. చదువుదాం ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయం. విగ్రహారాధన, అభిచారము. యాక్చువల్గా అయితే అక్కడ అభిచారం మన దగ్గర దీన్ని ఏమంటామంటే డిమానిక్ వర్షిప్ అని అర్థం. దయ్యాలను ఆరాధించడంతో సమానం అవి. ఒకసారి విగ్రహారాధన, తర్వాత అభిచారం, ఇంకేమేమి అక్కడ ద్వేషములు. చాలు. ఒక్కసారి సమూయేలు గ్రంథంకి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. పదిహేనో అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, దేవుడు తాను సెలవిచ్చిన మాటను ఒకడు గైకొనుట వలన కలిగిన సంతోషం కంటే ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి. దేవుడు ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం మనం జీవిస్తే దేవుడు సంతోషపడతాడు. దానికంటే మనం బలు అర్పించడం ద్వారా దేవుడు సంతోషపడ్డాట. మరి చదవం ఒకసారి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట. మనం అనుకుంటాం దేవునికి ఏదో ఇచ్చేస్తే ఆయనని కూల్ చేయొచ్చని. దేవునికి ఏదో ఇచ్చి కూల్ చేద్దాం అనుకుంటాం. నో. దేవుని సంతోషపెట్టేది ఏందో తెలుసా? ఒక వ్యక్తి యొక్క రిపెంటెన్స్ మాత్రమే. దేవుడు ఆ యొక్క నోవాహు దానబలి అర్పిస్తుంటే సువాసన ఆగ్రహించాడని రాస్తుంది. ఆ సువాసన ఆగ్రహించినప్పుడు ఆ పశువులు కాలుతున్నప్పుడు వచ్చినటువంటి వాసన బట్టి సువాసన కాదు. కానీ ఆ సమయంలో నోవాహు తన యొక్క పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు సువాసన ఆగ్రహించాడు.
అంటే నోవాహు ఏమని పశ్చాత్తాపడి ఉండాలి? అయ్యో, ఇంత ఘోరమైనటువంటి నీ తీర్పు, ప్రపంచం అంతా మరణించారు, నశించిపోయారు, నేనైతే నీ కృప కింద ఉన్నాను, నేను కూడా నశించిపోవాల్సిన వాడినే కదా, కానీ ఇదిగో ఇప్పుడు నేను మారు మనసు పొందుతున్నాను, నీవు కోరుకున్నట్టు నేను జీవిస్తానని చెప్పి మారు మనసు పొంది దహనబలి అర్పిస్తే ఆ దహనబలిని చూసి దేవుడు సువాసనను ఆగ్రహించాడు, దేవుని సంతోషపెట్టింది. వెల్ ప్లీజింగ్ అరోమా అని రాసి ఉంటుంది. దేవుని సంతోషపెట్టినటువంటి సువాసన అంటే అది. చదవండి ఒకసారి. అయితే కంటిన్యూ చేయము ఒకసారి. 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నా. చదవమా. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. డిమానిక్ వర్షిప్ లాంటి వర్షిప్ తో సమానం. మూర్ఖతను అగపరచుట. మూర్ఖత అనండి ఒకసారి. మూర్ఖతకు ఆపోజిట్ వర్డ్ ఏంటి? మూర్ఖత్వానికి ఆపోజిట్ వర్డ్ జ్ఞానం. మూర్ఖత్వానికి ఆపోజిట్ వర్డ్ జ్ఞానం అయితే, జ్ఞానం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమైతే, దేవుని యందు భయభక్తులు అనగా దేవుణ్ణి రెస్పెక్ట్ చేయకపోవడం, దేవుని హానర్ చేయకపోవడం వల్ల, మనము దేవుణ్ణి హానర్ చేయకపోవడం వల్ల డీమోనిక్ వర్షిప్ చేసిన దాంతో సమానం. అందుకే ఏమని రాస్తుంది అక్కడ? మూర్ఖత కనపరచడం వలన ఏం చేస్తున్నమాట? మాయా విగ్రహమును దేవతలను పూజించుటతో సమానం. అంటే యాక్చువల్గా అక్కడ అక్కడ రాసున్నవి విగ్రహాల గురించి మాట్లాడేది. అక్కడ విగ్రహారాధన వేరు, డిమానిక్ వర్షిప్ వేరు, దయ్యపు ఆరాధన వేరు. సో ఇక్కడ దయ్యపు ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత చదువు ఒకసారి గలతీ పత్రిక 5వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. 1 డిసానరింగ్ ద బాడీ, నెంబర్ 2 డిసానరింగ్ గాడ్, నెంబర్ 3 మూడోది ద్వేషము, మూడోది డిసానరింగ్ ద ఫెలోస్. ఏముంది అక్కడ? యా, తోటి వారిని డిసానర్ చేయడం. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమనే మాట ఏదైతుందో ఆ తోటి వారిని డిసానర్ చేయడం. చదువు ఒకసారి. ఇప్పుడు గలతీ పత్రిక చదవండి ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయం. కలహము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్ష, భేదములు, విమతములు, అసూయ, మత్తతలు. ఈ లిస్ట్ అంతా కూడా లోపల ఇంకొకరి మీద కలిగి ఉండే నెగిటివ్ ఒపీనియన్స్ అండ్ నెగిటివ్ ఫీలింగ్స్ ఇవి. అసూయ, కలహము, ద్వేషము, మత్సరం అంట. సో ఇవన్నీ కూడా డిసానరింగ్ వన్స్ ఫెలో, మన తోటి వారిని డిసానర్ చేయడం, అగౌరవపరచడం. 1 డిసానరింగ్ ద బాడీ, నెంబర్ 2 డిసానరింగ్ గాడ్, నెంబర్ 3 డిసానరింగ్ ఫెలో బిలీవర్స్, ఆల్ ఫెలో బ్రదర్స్. లేకపోతే నెంబర్ 4 4వది ఏమైనా చూడండి ఒకసారి. ల్యాక్ ఆఫ్ పర్సనల్ రెస్పెక్ట్, వ్యక్తిగత రెస్పెక్ట్ లేకపోవడం. చదవండి ఒకసారి మళ్ళీ గలతీ పత్రిక 5వ అధ్యాయం. అల్లరితో కూడిన ఆటపాటలు అని రాస్తుంది. ఆత్మపూర్లై ఉండకుండా ఆ యొక్క మత్తులో ఉండడం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నేను ముగిస్తాను ఈ రోజుకి. గమనించండి ఒకసారి. ఇలాంటి కుష్ఠరోగ సంబంధమైనటువంటి కారణాలు, జలప్రలయము, దేవుని తీర్పు పొందగలిగినటువంటి పరిస్థితుల మధ్యలోనికి ఆత్మ వచ్చి, పరిశుద్ధాత్ముడు వచ్చి, ఇది తాను నివసింపదగినటువంటి యోగ్యమైన స్థలము ఉందా లేదా, అవునా కాదా అని చూసుకుంటున్నాడు. అల్లాడుతూ ఉన్నాడు. దేవుని చిత్తానుసారమైన జీవితం కలిగిన గ్రౌండ్గా నువ్వు, నీ జీవితం, మనము, మన జీవితం, మన కుటుంబాలు ఉంటాయేమో అని, మారతాయేమో అని చెప్పి ఆయన అల్లాడుతూ ఉన్నాడు. హావరింగ్ అంట. ఆయన తన రెక్కలు చాచి అల్లాడుతూ ఉన్నాడు. పాదం మోప స్థలం దొరుకుతుందేమో అని ఆయన రెక్కలు చాపి అల్లాడుతున్నప్పుడు, ఎప్పుడైతే క్రీస్తు యేసు మరణంలో మనల్ని మనం చూసుకుంటామో, అనగా విశ్వసించి యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల్లో మనం ఏకీభవిస్తామో, అప్పుడు ఆయన నివసింపదగినటువంటి యోగ్యమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం. 1 అంత మాత్రమే కాదు, క్లెన్స్ ద లెపర్ అనే మాటకి జస్ట్ పైన రోగం పోతే సరిపోదు. 7 డేస్లో రోగం పోతుంది, కానీ రోగం పోగానే సరిపోదు. ఆ రోగం తర్వాత నెక్స్ట్ 7 డేస్ పనులు ఉన్నాయి. ఏమేం చేయాలి తెలుసా? జస్ట్ ఊరికే చెప్తాను చూడండి ఒకసారి. నెంబర్ 1, మొదటిది కంప్లీట్ హెయిర్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. తల పొడి చేసుకోవాలి. బియర్డ్, ముస్టాచ్, లేకపోతే ఐబ్రోస్, ఏ వెంట్రుక మొహం మీద ఉండకూడదు. వై? ఎందుకు? తలను ఎందుకు బోడి చేయాలి అంటే,
నా తలని షేప్ చేసేది ఎవరంటే హెయిర్. నా హెయిర్ నా తలని, నా ముఖాన్ని ఒక షేప్ తీసుకొస్తుంది. పాయింట్ ఏంటంటే ఈ తల మీద ఉన్నటువంటి దాన్ని తీసాడు. నన్ను నేను గొప్పగా చూసుకున్నాను. నేను చూసుకోవాల్సిన విధానంలో చూసుకోక నా తోటి వాడిని నేను స్లాండరింగ్ గాసిప్ చేశాను. కాబట్టి ఇప్పుడు నేను ఐ వాంట్ టు షేప్, న్యూ షేప్గా మారడం కోసం తల మీద ఉన్న పాత షేప్ మొత్తం తొలగించుకున్నాను. ఒకటి. నెంబర్ 2, కనుబొమ్మలు ఎందుకు తీసుకున్నామంటే బికాజ్ ఆఫ్ మై ఐ సైట్. మన యొక్క ఐబ్రోస్ లేకపోతే ఇవి ఏవైతే ఉన్నాయో మన కంటిని షేప్ చేస్తాయి. ఓకే, ఆ కళ్ళ చుట్టూ ఉండే హెయిర్ ఏదైతే ఉందో మన కంటిని షేప్ చేస్తాయి. నా కన్ను చూపు నేను నా సహోదరుని కంటే నేను గొప్పగా చూసుకున్నాను. నన్ను నేను హెచ్చించుకున్నాను. మిరియాము మోషే కంటే తను తాను హెచ్చించుకుంది తన కంటి చూపును బట్టి. ఆ హెయిర్ క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు న్యూ చూపు, అనగా కొత్త షేప్ కలిగినటువంటి చూపు తను కలిగి ఉంటుంది. కొత్త కన్ను పొందుకోవడం. ఈ నెక్స్ట్ 7 డేస్లో జరిగే విషయాలు ఇవి. ఫేస్, న్యూ ఐస్. నెక్స్ట్ ఈ గడ్డము మీసాలు ఎందుకు తీసేయాలంటే ఇవన్నీ నా మౌత్ని షేప్ చేస్తాయి, నా నోటిని షేప్ చేస్తాయి, నా నోరు ఎలా ఉండాలో అవి నిర్ణయిస్తాయి. అవన్నీ క్లీన్ చేసిన తర్వాత వన్ థింగ్, యేసు ప్రభువు శిలువ మీద ఎలా ఉన్నాడు? ఆయన వ్యాధిగ్రస్తుడు అని రాస్తుంది మనకి బైబిల్లో. ఐజాయా 53లో ఏమని రాస్తుంది? వ్యాధిగ్రస్తుడు. బైబిల్లో దాన్ని కనుక యెషయా 53 కనుక వివరణలోకి వెళ్తే ఆయన ఈ కుష్ఠురా వ్యాధికి సంబంధించిన వ్యాధిగ్రస్తుడు అని అర్థం. ఏదైతే లేవియాకాండం 13-14 అధ్యాయాలు రాసిన కుష్ఠరోగం ఉందో ఆ వ్యాధిగ్రస్తుడు అని అర్థం అందులో. అయితే పాయింట్ ఏంటంటే ఆ వ్యాధిగ్రస్తుడు కనుక ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన ఎవరు గుర్తుపట్టలేదట. దానికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఒక ఆత్మ సంబంధమైనటువంటి వాక్యానుసారమైన ఒక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఆయన గుర్తుపట్టకపోవడానికి కారణం ఆయన కంప్లీట్ క్లీన్ షేవ్తో ఉన్నాడు. ఇది ఒక ఇంటర్ప్రిటేషన్. నాట్ ఎగ్జాక్ట్లీ అలా రాసుందనో అది నమ్మంటానో చెప్పడం నా ఉద్దేశం కాదు. అది అనగా వాక్యం యొక్క విషయం అర్థం చేసుకోవడం కోసం ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొత్తం షేవ్ చేసిన తర్వాత గుర్తుపట్టడం చాలా కష్టం. రైట్. నా పాయింట్ ఏంటంటే గమనించండి ఒకసారి. ఐ షేప్ చేయబడుతుంది. మౌత్, నోటి మాటలు. నా నోటి మాటలు నేను నా కంటి చూపును నా చూపును అవతల వాళ్ళకంటే ఎక్కువగా హెచ్చించుకున్నాను. నన్ను నేను హెచ్చించుకొని ఆ కంటి చూపుతో చూశాను. కాబట్టి ఇదిగో ఈ పాపం చేశాను. ఇప్పుడు నా చూపును తగ్గించుకుంటున్నాను. తర్వాత నా నోటి మాటల్ని నేను మాట్లాడేసి తప్పు చేశాను, ఇప్పటి నుంచి నేను మార్చుకుంటున్నాను. అనగా క్లెన్స్ ద లెపర్ అంటే ఇవన్నీ జరగడం, అనగా కంటి చూపు మార్చుకోవడం, నోటి మాటలు మార్చుకోవడం, ఆలోచన విధానం మార్చుకోవడం అని అర్థం. వీటితో పాటు ఇంకొక విషయం చెప్పేస్తాను నేను, చూడండి ఒకసారి. ఇంకొకటి ఏంటంటే 2 బర్డ్స్ తెచ్చుకోవాలి. ఓకే, బలి అర్పించడం కోసం ఏం చేయాలి? 2 పవిత్రమైన పక్షులు తీసుకురావాలి. 2 పవిత్రమైన పక్షులు తీసుకొచ్చి, లిస్ట్ చెప్తాను చూడండి ఒకసారి. ఒక మట్టి కుండ. ఏం చేయాలి? మట్టి కుండ. ఆ మట్టి కుండలో పారే నీళ్లు. మట్టి కుండలో ఏముండాలి? పారే నీళ్లు. పారే నీళ్ళతో పాటు ఇంకో 2 ఉండాలి. జాగ్రత్తగా వినండి ఒకసారి. దేవదారు కర్ర. ఏంటది? దేవదారు కర్ర. ఇంకోటి హిస్సోపు మొక్క. ఏంటది? దేవదారు కర్రనేమో ప్రపంచంలో అత్యంత పొడుగ్గా పైకి పెరిగేటటువంటి కర్ర దేవదారు కర్ర. రెండోది ఇస్సోపు. ఇస్సోపు అంటే ఆ ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత చిన్న మొక్క. ఇది మొలవాలంటే దీనికి ఏం అక్కర్లేదు. లైటు, శాండు, ల్యాండు ఏం అక్కర్లా, గోడలో అలా మొలిచేస్తుంది ఇది. హిస్సోపు మొక్క అంటే చిన్న మొక్క. చిన్న మొక్క, పెద్ద మొక్క రెండింటిని ఎందుకు పట్టుకొచ్చామంటే యాక్చువల్గా నేను హిస్సోపులు అంటోని. దావీదు ఏమని ప్రార్థన చేస్తాడు? హిస్సోపుతో నన్ను గడుగు. ఏం చేయాలి? గట్టిగానండి. హిస్సోప్ అంటే సినీతారలు వాడే సోపు కాదు. దావీదు కాలంలో సినీతారలు వాడే సోపు కాదు. హిస్సోప్ అంటే ఒక చిన్న మొక్క. అంటే అర్థం ఏంటంటే ఆ తగ్గింపుతో నన్ను గడుగు అని అడుగుతున్నాడు. నేను దేవదారు మానలాగా నన్ను నేను హెచ్చించుకున్నాను, ఇదిగో హిస్సోపుతో నన్ను కడుగు అని అంటూ. అంటే దాంతో అడిగితే ఏమీ లేదు, కానీ గివ్ మీ దట్ హ్యూమిలిటీ అని అర్థం. ఆ హంబుల్ హార్ట్ నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. నా అంతరంగమందు శుద్ధ హృదయం కలుగజేసి హిస్సోపుతో నన్ను గడిగంటే ఆ శుద్ధ హృదయం ఎలా ఉండాలంటే హంబుల్ హార్ట్ కావాలి నాకు అని అడుగుతున్నాడు. రైట్. చూడండి ఒకసారి. దావీదు కూడా అదే మిస్టేక్ చేశాడు. లిస్ట్ అంతా మనం చదువుతాం. మళ్ళీ దావీదు కూడా అదే పాపం చేశాడు, సెక్షువల్ ఇంమొరాలిటీ. అయితే నా పాయింట్ ఏంటంటే ఏం చెప్పాను నేను? 2 పక్షులు, ఒక కర్ర, ఓ హిస్సోపు మొక్క, కొండ.
ఆ కుండలో పారే నీళ్ళు, 2 పక్షులు. సో ఆ 2 పక్షుల్లో ఒక పక్షిని కట్ చేసి ఆ యొక్క రక్తము ఆ కుండలో పడేలా చేస్తారు. ఆ పక్షి మరణించింది. పక్షులే ఎందుకంటే పక్షి గురించి ఒక మాట చెప్పాలంటే, దహన బలి అర్పించేటప్పుడు పశువును మొత్తం కాల్చేస్తారు, ఈవెన్ దాని పేడ కూడా కాల్చేస్తారు. దహన బలి అర్పించేటప్పుడు పశువును మొత్తం కాల్చేస్తారు. అందులో పేడ కూడా అప్పుడు కనుక అది పేడ వేస్తే ఆ పేడ కూడా అందులో వేసేయాలి, అంత కాల్చేయాలి, ఏం మిగల్చకూడదు. కానీ అదే ఒక పక్షిని దహన బలికి అర్పించాల్సి వచ్చిందనుకోండి, దాని పొట్టను తీసి పక్కకేసేయాలి. దాని పొట్ట ఎందుకు పొట్ట అంటే అది ఎప్పుడు కూడా న్యాయమైన తిండి తినదట. పక్షి ఎప్పుడు కూడా ఏం తింటది? అది విత్తవు కోయవు అంటే అర్థం ఏంటంటే, విత్తి కోయడం అంటే న్యాయమైన తిండి అనమాట. విత్తి కోసుకుంటే న్యాయంగా తిన్నట్టు, వేరే వాళ్ళది దొంగతనంగా. ఇది ఓకే. పక్షి యొక్క ప్రాబ్లం ఏంటంటే, ఒకటి దొంగతనంగా తింటుంది, రెండోది ఏం చేస్తుందంటే ఉన్న కాడ ఉండదు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ, ట్వీట్స్ అనమాట, ట్విట్టర్ అంటంగా. ఓకే, గాసిప్ చేస్తూ ఉంటుంది. అందుకనే 2 పక్షులు తీసుకురమ్మని చెప్తాడు. సరే, మొత్తానికి ఒక పక్షి కట్ అయిపోయింది, ఇంకో పక్షిని దాని రక్తంలో ముంచి దీన్ని వదిలేస్తారు. ఇక నుండి నీవు పరిశుద్ధునిగా జీవించు అని చెప్పి. సో క్లెన్జింగ్ ద లెపర్ అంటే ఈ కాన్సెప్ట్ అంతా ఆత్మ సంబంధంగా ఆ వ్యక్తిలో జరగాలి. లెప్రసీ మన దగ్గర లేకపోవచ్చేమో, కానీ లెప్రసీకి సంబంధించిన కారణాలు మన చుట్టూ ఉన్నాయి. సరే, అలాంటి గ్రౌండ్లోకి పరిశుద్ధాత్ముడు వచ్చి ఆత్మఫలం ఫలించుట అంటే అర్థం ఏంటి? సో ఫైనల్గా ఈ మాట ఒక్కటి చెప్పేసి నేను ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం, చాలాసేపు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేంటంటే, ఆత్మఫలం ఏమనగా, ఫస్ట్ ఏమంటుంది? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం. అట్లా కాదు, ప్రేమ ఒకటి. ఓకే, ఆత్మఫలములు కాదు, ఫలము ఒకటే, సింగులర్ ఒకటి. ప్రేమ అంటే అక్కడ ఆగాలి కొంతసేపు. ప్రేమ అంటే బైబిల్లో ప్రేమ అనే మాటకి లవింగ్ కైండ్నెస్, యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ అని అర్థం. కనికరంతో కూడినటువంటి క్రియలు చేయడాన్ని ప్రేమ అంటారు. దీనికి హీబ్రూలో ఒక పదం ఉంటుంది. ఈ పదాన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ పదం మాత్రం చెప్తాను. గిమెలుత్ కసదీం అనంటే ఒకసారి కొంచెం గట్టిగా. గిమెలుత్ కసదీం అనే మాటకి లవింగ్ కైండ్నెస్ ఆర్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ అని అర్థం. నథింగ్ బట్ చారిటీ అని అర్థం లిటరల్గా. చారిటీ అంటే వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఇంకో ఎలాంటి ఎక్స్పెక్టేషన్ని కలిగి ఉండకుండా. అనగా నీకు ఇచ్చాను కదా, నువ్వు నాకు ఇచ్చేయి, నేను నీకు చేశాను కాబట్టి నువ్వు నాకు చేయాలి. ఓకే, అర్థమవుతుంది కదా? నువ్వు నన్ను తిట్టే కాబట్టి నేను తిడతా, నువ్వు నన్ను ద్వేషించే కాబట్టి నేను నిన్ను ద్వేషిస్తా. ఓకే, డు నాట్ గ్రడ్జ్, లేకపోతే నీ సహోదరుని ద్వేషించకూడదు, లేకపోతే నీ పొరుగు అని ద్వేషించకూడదు, ఆ పొరుగు వాని గురించిన ద్వేషమును నీ హృదయంలో ఉంచుకోకూడదు అని చెప్పి తర్వాత అంటాడు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అని చెప్తాడు. ఓకే, ఒకసారి ఆ మాట చదువు. ఒకసారి లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనం. ఇది ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేసి నేను క్లోజ్ చేస్తాను. గిమ్లుత్ కసదీం, లవ్ అనే మాట యాక్చువల్గా ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకోవాలి. జస్ట్ ఇది ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేసి నేను క్లోజ్ చేస్తాను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఓకే, నీకు కీడు చేశారు కాబట్టి నువ్వు కీడు చేయొద్దు. ఒకటి, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక, కోపం లోపల పెట్టుకోవద్దు. రెండు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. ఓకే, ఇంగ్లీష్లో అయితే ఎలా ఉంటుందంటే డు నాట్ గ్రడ్జ్, లేకపోతే సరే ఓకే, దీన్ని సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి ఒకసారి. bear any grudge against the sons of your people. ఓకే, వినండి ఒకసారి. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రాక్టికల్గా ఒక మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. మన రవి బ్రదర్ ఉన్నాడు, నేను ఇద్దరం ఉన్నాం అనుకున్నా. ఓకే, ఆయన నేను ఏదో వెళ్ళి అడిగాను. నేను వెళ్ళి మీ కారు ఇవ్వండి అని అడిగా. ఏమడిగాను? మీ కారు ఇవ్వండి, నా కారు ప్రాబ్లం ఉంది, మీ కారు ఇవ్వండి అని అడిగా. ఆయన ఇవ్వలేదు. నాకు ఏం చేయలేదు, ఇవ్వలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవ్వలేదు. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ టైం ఆయన వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి ఆయన అడుగుతారు కదా, పాస్టర్ గారు నాకు కారు లేదండి, కారు ఇస్తారా అని అడుగుతారు. ఇప్పుడు నా దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇవ్వడం, ఇవ్వకపోవడం. బాగా వినండి ఒకసారి. ఇవ్వకపోవడం అనేది తీసుకున్నాం అనుకోండి,
ఎందుకు ఇవ్వమంటే నువ్వు ఇచ్చావా, నేను ఇవ్వను. దీన్ని ఏమంటామంటే పగ తీర్చుకోవడం అంటారు, ప్రతీకారం తీర్చుకోవడం అంటాం. ప్రతీకారం తీర్చుకోవద్దు. ఫస్ట్ ఒకటి, ఇవ్వకపోవడం తప్ప రైటా? ఇవ్వకపోవడం తప్ప రైటా? తప్పు. వెరీ గుడ్, తప్పు. నెక్స్ట్, ఇవ్వడం. ఇస్తాం. ఎట్లా ఇస్తాం తెలుసా? ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తామంటే, మొన్న వచ్చి నేను అడిగినప్పుడు నువ్వు నాకు ఇవ్వలేదు, కానీ నేను నీలాగా కాదు. దీన్ని ఏమంటారు తెలుసా? ప్రతీకారం లేదు ఇందులో, కానీ ఏముంది? గ్రడ్జ్ ఉంది. ఇది తప్ప రైటా? తప్పు. సో ఇవ్వడం తప్పే, ఇవ్వకపోవడం తప్పే. సో ఫైనలీ ఇది చెప్పిన తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించి మాట్లాడు. దీని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ఎలాంటి కండిషన్ నుంచి ఎలాంటి కండిషన్లోకి మార్చడం గురించి గలతీ పత్రిక మాట్లాడుతుంది. అందరం లేచిపెడదాం. కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుంటూ మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు కోరుకున్న జీవితం మనం కలిగి ఉన్నామో లేదో ఒక్కసారి పరీక్షించుకుంటున్నప్పుడు మన మధ్యలో ప్రభు శరీరం ప్రవర్తన తీసుకురాబడుతూ ఉంది. కమ్యూనియన్ దగ్గరికి మనం వెళ్తున్నాం. మనల్ని మనం యోగ్యులుగా ఎంచుకొని వాక్యానుసారంగా పరీక్షించుకుంటూ కళ్ళు మూసుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి అందులో చేయవేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. మా పరమ తండ్రి, మీకు వందనాలు. స్తోత్రం నాయన. మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు మాకు దయచేయండి. ఇదిగో మీ కార్యములు మా జీవితంలో జరుగునట్లుగా, ఇదిగో పరిశుద్ధాత్మ నియమం, పరిశుద్ధాత్మ కార్యములు, పరిశుద్ధాత్మ ఫలములు మా జీవితాల్లో ఫలించినట్లుగా మేము ఏం చేయాలో, ఎలా ఉండాలో మాకు బోధపరుస్తున్నందుకు, బోధిస్తున్నందుకు, నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు. స్తోత్రం. విన్న వాక్యంలో ఏ మాట మీ బిడ్డల హృదయాల్లో నుంచి వారి జీవితాలు దొంగిలించబడకుండా కంచె కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. రైట్ గ్రౌండ్లో అది విత్తపట్టుకు సహాయం దయచేయండి. దాని మీద ధ్యానం ఉంచడానికి ప్రతి వ్యక్తికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు గొప్ప నామమున ఇదిగో ఇక్కడ ఎవరెవరి శరీరాల్లో అయితే ఇదిగో అనారోగ్యం ఉందో నడినెత్తిన చరికాల వరకు సంపూర్ణమైన ఇదిగో స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైనటువంటి ఇదిగో హీల్ ద సిక్ అన్న మాట ఇదిగో ఈ సమయంలో ప్రవచిస్తున్న దేవా, యేసు పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత, యేసు శరీరంలో ఆరోగ్యం ఇప్పుడే మీ బిడ్డలకు కలుగునుగాక. ఇదిగో హీలింగ్కి సంబంధించిన ఇదిగో నేను ప్రభా ఇప్పుడే మీ బిడ్డలను ఆవరించునుగాక. ఎవరైతే ఇదిగో నేను ప్రభా రకరకాల అపోహలతో, రకరకాల అభ్యంతరాలతో ఉన్నారు, ఇదిగో నేను ప్రభా ఏదైనా రోగం వస్తుందేమో, ఏమన్నా అయిపోతుందేమో అనే భయంతో ఉన్నారు, ప్రతి విధమైన అన్క్లీన్ స్పిరిట్ యేసు నామమున ఇప్పుడే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. డిస్ట్రెసింగ్ స్పిరిట్ యేసు నామమున విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం మీ బిడ్డలకు కలుగునుగాక. భయము, బాధ, వేదన, చింత, ఇదిగో విచారము, యాంగ్జైటీ యేసు నామమున మీ బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోనుగా. సంపూర్ణమైన నెమ్మది, సమాధానం ఇప్పుడే ఇదిగో పరిశుద్ధాత్మ వారి హృదయాల్లో కుపరించబడి, గాడ్ లవ్స్ యూ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, హీల్ ఇన్ జీసస్ నేమ్ అని ఇదిగో మీ బిడ్డలు పొందుకుందురుగాక. స్వస్థత కలుగునుగాక. గొప్ప సమాధానం మీ బిడ్డల్ని ఇప్పుడే ఆవరించునుగాక. దేవా స్తోత్రనైనా మీ కొందనాలు. ఇదిగో ప్రతి విధమైన స్పైనల్ కార్డ్ ఇష్యూస్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీ కొందనాలు. నడుము నొప్పి ఇదిగో నేను ప్రభావ బాధపడుతున్న వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున సంపూర్ణ స్వస్థత, నెమ్మది ఇప్పుడే కలుగునుగాక. మీ కార్యములు వారి జీవితంలో అనుభవించుదురుగాక. ఇదిగో హెడేక్, తలనొప్పి నుంచి బాధపడే వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణ స్వస్థత మీ బిడ్డలకి ఈరోజు కలుగజేయండి. హీల్ ద సిక్ అన్న మాట ఇదిగో మీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడునుగాక. వందనాలు. స్తోత్రం నాయన. మీకే వందనాలు చేస్తున్న ప్రతి విధమైన భయము, ఆందోళన, యాంగ్జైటీకి కలుగజేస్తే ఆ యొక్క దురాత్మ సమూహములు యేసు నామమున ఇప్పుడే మీ బిడ్డలను విడిచిపెట్టి పోవును గాక. ఇదిగో స్తోత్రం. ప్రతి రాంగ్ వాయిస్, ప్రతి ఇదిగో నేను ప్రభా అబద్ధపు స్వరం, ఇదిగో నేను ప్రభా ఇదిగో రాంగ్ ఐడెంటిటీని క్రియేట్ చేసి ఇదిగో సహోదరుల మధ్య రాంగ్ ఐడెంటిటీని క్రియేట్ చేస్తే ప్రతి రాంగ్ వాయిస్ యేసు నామమున ఇప్పుడే నశించునుగాక. వందనాలు. స్తోత్రం నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో వందనాలు. స్తోత్రం నాయన. యేసు నామమున ఇదిగో నేను ప్రభా మా యొక్క టంగ్స్ని హీల్ చేయండి, మా మాటల్ని హీల్ చేయండి ప్రభా. స్వస్థపరచండి తండ్రి. పరిశుద్ధమైన మాటలు మాకు అనుగ్రహించండి, పవిత్రమైన మాటలు మాకు అనుగ్రహించండి. ఇదిగో మేము సమాజంలో ఉండదగినటువంటి ఆ యొక్క కుష్ఠ అంతటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పవిత్రపరచమని వేడుకుంటున్నాం. ఎస్ లార్డ్. ఎక్కడెక్కడైతే నిర్జీవ స్థితి ఉందో యేసు నామమున పునరుత్థాన శక్తి ఇప్పుడే కలుగునుగాక.
పునరుత్థాన శక్తి కలుగునుగాక. యేసును మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మీ శరీరంలో నివసిస్తే మీ శరీరం చావునకు లోనైన మీ శరీరంను తిరిగి ఉజ్జీవింపజేయనన్న మాట. ఇదిగో పునరుజ్జీవింపజేసే మీ ఆత్మ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ పరీక్షించుకుంటూ మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున ఈ దినం మేము కమ్యూనిటీలోకి వెళ్తున్నప్పుడు ఇదిగో నాయనా మీకు వందనాలు. సాంక్టిఫై us, క్లెన్స్ us. దేవా మీకు వందనాలు. మీ పవిత్రత మాకు కలుగజేయమని వేడుకుంటూ మీ రక్తంలోని పవిత్రత పరిశుద్ధత మాకు కలుగజేయమని అడుగుతూ పరిశుద్ధమైన ఈ యొక్క భోజనంలో ప్రవేశిస్తుండగా మీ కృప దయచేయమని అడుగుతూ పస్కా భోజనంలోకి మేము ప్రవేశిస్తుండగా మీ కృప దయచేయమని ఇదిగో ప్రతి విధమైన మిత్సరాయం నుండి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క కన్స్ట్రక్షన్ నుంచి విడుదల పొంది కనానుకు మేము ప్రయాణించడానికి కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలు వినేంత వేడుకొంచున్నాం తండ్రి.